అయ్యయ్యో, ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరా? వదిన ఫోన్ చేస్తుంది, ఆగు. స్పీకర్ పెట్టు. స్పీకర్ పెట్టు. హలో వదినా. ఏంటి చంటి అన్నిసార్లు కాల్ చేసా? ఓసే, కొంపలు అంటుకున్నాయే. చరణ్ మీ ఆఫీస్కొచ్చాడు. ఏంటి? అయినా మా ఆఫీస్కి వచ్చారా? ఎందుకు బామ్మ? ఏం లేదు వదినా, ఆర్జేగా నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా, ఆ ప్రోగ్రామ్ ని వీడు ఫాలో చేస్తున్నాడంట. ఆ వాయిస్ నచ్చింది, ఆ అమ్మాయి ఎవరో చూడాలి, తను పాడతానంటే గనక నా ఆల్బమ్ లో తనతో సాంగ్ పాడించాలని బయలుదేరాడు. నువ్వెక్కడ దొరికిపోతావో అని చాలా భయపడ్డాను. అందుకే నీకు ఇంటిమెంట్ చేద్దామని కాల్ చేస్తుంటే నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయ్యో, నేనప్పుడు ప్రోగ్రాంలో ఉన్నాను కదా, అందుకే ఫోన్ సైలెంట్లో పెట్టాను చంటి. చూసుకోలేదు. కానీ ఆయన వచ్చిన విషయమే నాకు తెలీదు. నేను ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని ఆటోలో ఇంటికి వచ్చేస్తున్నా. సర్లేవే, దేవుడి దేవల్ల తప్పించుకున్నావు. ముందు అర్జెంటుగా ఇంటికొచ్చాయి. సరే. బామ్మగారు, నేను వచ్చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. లిఫ్ట్ లిఫ్ట్ ఆప్ ఆపు ఆప్. అన్నా, కార్ చెడిపోయింది, గాంధీనగర్ వరకు వెళ్ళాలి. ఆటో ఎటు వెళ్తుంది? ప్యాసింజర్ ఉన్నారు సార్. ప్లీజ్ అన్నా, క్యాబ్లు కూడా బుక్ అవ్వట్లేదు, ఏ వెహికల్ రావట్లేదు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకున్నా. మీరు ఎటువైపు వెళ్తున్నారు? గాంధీనగర్ సైడ్ సార్. నేను కూడా అటే వెళ్ళాలి. ప్లీజ్ అన్నా, కొంచెం డ్రాప్ చేయండి. నాదేం ప్రాబ్లం లేదు సార్, కానీ మేడం ఏమంటారో. ఎక్స్క్యూజ్ మీ, చాలా అర్జెంటుగా నేను ఇంటికి వెళ్ళాలండి. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయరా? మీకేం అభ్యంతరం లేకపోతే నేను ఆటోలో వస్తాను. మీ పక్కనే కూర్చోను, నేను ముందే కూర్చుంటాను. థ్యాంక్ యూ అండి, పదన్నా. ఇక్కడే ఆపనా. అరే, ఆటో సౌండ్ రా. అయితే వదిన వచ్చేసిందేమో. మేడం, మీరు ఇదే ఏరియా అన్నారు కదా, మీరెక్కడ దిగుతారు? నేను కొంచెం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్స్ అన్నా. అమ్మయ్యా అన్నా, పోని పోని. ఇదేంటి, వదిన వస్తుందనుకుంటే అన్నయ్య వచ్చాడు. వదిన ఏమైంది నానమ్మా? ఓరి దేవుడు, వీడికేమో అమ్మాయి ఎక్కడ కనిపించలేదు. హడావుడిగా ఇంటికొచ్చాడు. ఇంట్లో పల్లవి లేదు. పల్లవి గురించి అడిగాడంటే పరిస్థితి ఏంట్రా? ఇంతకి వదినేమైనట్టు? ఏరా, రేడియో స్టేషన్కి వెళ్ళావు? ఆ అమ్మాయిని కలిసావా? లేదు నానమ్మా,
ఎవరిని అడిగినా ఆ పేరు గల అమ్మాయి లేదు అంటున్నారు. కానీ ప్రోగ్రాం రన్ అవుతుంది. నాకు అదే అర్థం కావట్లేదు. అయినా వదిలిపెట్టను, ఖచ్చితంగా పట్టుకుంటా. రే పట్టేసుకుంటాడనరా. ఎవరిని పట్టుకున్నా మన జాగ్రత్తలో మనం ఉంటాం కదా. ఏంట్రా పల్లవి గదిలోకి చూస్తున్నావు? పల్లవి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళడం ఏంటి, గదిలోనే ఉంటదిరా. ఏంట్రా గదిలో ఉండేది? అక్కడ పక్క ఉంది కానీ మనిషి లేదు. మీకు తెలియకుండా అది ఎక్కడికి వెళ్ళదు, చెప్పండి. ఏమైంది నాన్న? మనందరి కళ్ళు కప్పి పల్లవి ఎక్కడికో వెళ్తుంది మమ్మీ. వీళ్ళని అడుగుతుంటే చెప్పట్లేదు. ఏం మాట్లాడరేంటి అత్తయ్య గారు? మీకు తెలియకుండా అది ఏ పని చేయదు. ఖచ్చితంగా అది ఎక్కడికి వెళ్ళుంటుందో మీకు తెలిసే ఉంటుంది. నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది అది? నిన్న చూస్తే పట్టి బయట కనపడింది. అడిగితే ఏదో చెప్పారు. ఇప్పుడు ఏకంగా మనిషే కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఏంటి గొడవ? ఏయ్, ఎక్కడికి వెళ్ళావే? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? చెప్పు. నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పు. ఎక్కడికి వెళ్ళడం ఏంటి? వాష్రూమ్కి వెళ్ళాను. నేనుంటున్న రూమ్లో వాష్రూమ్ లేదు కదా. వాష్రూమ్కి వెళ్ళావా? మరి వాష్రూమ్కి వెళ్తే ఒళ్ళంతా చెమటలు ఎలా పట్టాయి? ఆ? వాష్రూమ్లో ఏసీ ఉందా, ఫ్యాన్ ఉందా చెమటలు పట్టకుండా ఉండడానికి? అయినా ఏంటండి మీరంతా ఇంత గొడవ చేస్తున్నారు? ఓ, నేను కనిపించకపోయేసరికి కంగారు పడ్డారా? నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా? అంత సీన్ లేదు. నువ్వు కనపడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయావా అని అడుగుతున్నా. నిజంగా బయటికి వెళ్ళుంటే కనుక ఇప్పుడు నీ బ్రతుకు బయటే అని చెప్తున్నా. నాకు తెలిసి వీళ్ళంతా కలిసి ఏదో గూడుపుటాని చేస్తున్నట్టు అనిపిస్తోందిరా. నిజంగా మాకు తెలియకుండా నువ్వేదైనా తప్పు చేస్తూ ఉంటే గనక అది ఎంతో కాలం దాగదు, గుర్తుంచుకో.